సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు. కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. విశాఖపట్నం నెంబర్ 1గా ఉంటుంది. అది జరుగుతుంది. నేను అందుకని ఆల్వేస్ ఒకటి చెప్తాను, కాంపిటీషన్లో మనం ఉంటేనే కంపీట్ చేయగలుగుతాం. అది మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్. విశాఖపట్నం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. నేను ఇప్పుడేగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండి చెప్పేవాడిని. హైదరాబాద్ రాజధాని అయినా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అప్పుడు కూడా చెప్పాం. ఈరోజు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీ, ఎక్సలెంట్ బీచెస్. ఇంకొక పక్కన హిల్స్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ. ఇలాంటి సిటీ ఎక్కడా కనపడదు. అపార్ట్ ఫ్రమ్ సిటీ లొకేషనే కాకుండా పీపుల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్, దాంట్లో కూడా డౌటే లేదు. లా అబైడింగ్ సిటిజన్స్, కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు మనం ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం. 5 సంవత్సరాల కంటే ముందు, 1 సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులున్నాయి. ఇదే మెషినరీ, ఇదే ప్రజానీకం. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా లీడర్షిప్ ముఖ్యం కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదే మరి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ఆ హామీ మీరు చూస్తే, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తెస్తామని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల మ్యాండేట్ తీసుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 18 మంత్స్ నిన్నటి వరకు కేబినెట్లో 8,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మొదటి రోజు, ఇంకా ప్రారంభం కాలేదు. సిఐ పార్ట్నర్షిప్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజే మళ్ళీ ఒక 2,66,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసాధ్యం అనేది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. ఇక్కడ మనం చూసినప్పుడు ఏదైతే ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒకటి వెల్ఫేర్ ఇస్తామని చెప్పాం. మేము ఆ రోజు వెల్ఫేర్ ఇస్తామని సూపర్ 6 చెప్పి అవన్నీ అమలు చేశాం. మా ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఎప్పుడు అడ్డం పడతా ఉన్నా నేను ఒకటే చెప్పిన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే మేము ఉంటాం, లేకుంటే కాదు. నీ ఇబ్బందులు ఎక్కడ ఎన్నున్నా మాకు మాత్రం అడ్డం పడకూడదని చెప్పాం. చాలా ప్రయత్నాలు చేసి మ్యాండేట్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సంపద సృష్టించాలి. దీనికోసం అందరం యాజ్ ఎ టీమ్గా పనిచేశాం. ఈ 3-4 రోజుల్లో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో 1.20 లక్షల ఉద్యోగాలు, 18 మంత్స్లో రేపు కానీ అన్ని కానీ వస్తే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 18 నెలల్లో వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మాకే అనిపించింది ఇది సాధ్యమా అనిపించింది, కానీ ఈరోజు దాన్ని కూడా నిరూపించగలిగాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం గూగుల్, ఇది దగ్గర మనం చూస్తే $15 బిలియన్. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, 98లో గూగుల్ స్టార్టప్ కంపెనీ, 98లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. అదొక పెద్ద అచీవ్మెంట్. ఈరోజు గూగుల్ ఇక్కడికి ఒక $15 బిలియన్ తో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇదే జిల్లాలో దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ కట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని క్లియరెన్స్ అన్నీ అయినాయి.
అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా ఈ రీజన్కి వస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక అంబిషియస్